హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఉసిరికాయలతో హెల్తీగా చేసుకునే 4 రకాల రెసిపీస్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అవేంటంటే ఉసిరికాయ పులిహోర, ఉసిరికాయ మురబ్బ, ఉసిరికాయ తొక్కు పచ్చడి, ఉసిరికాయ క్యాండీని చూపిస్తున్నాను. ఈ సీజన్లో దొరికే ఉసిరికాయలతో మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఉసిరికాయ పులిహోరని చేసుకోవడానికి దీనికోసం ముందుగా రైస్ని ఉడకబెట్టుకోవాలి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ దాకా బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఈ బియ్యాన్ని 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని కొలిచి తీసుకున్నామో అదే గ్లాస్తో 1.25 గ్లాస్ దాకా నీళ్ళని వేసుకోండి. పొడి పొడిగా వస్తుంది. అదే మీరు స్టవ్ మీద ఉడికిస్తే నీళ్ళు ఎక్కువ వేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవచ్చు. ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా ఉప్పుని, 1/4 టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోండి. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న అన్నాన్ని ఒకసారి కలుపుకొని ఈ అన్నాన్ని పొడి పొడిగా చేసి పెట్టుకోండి. ఈ ఉసిరికాయ పులిహోర కోసం 5 దాకా మీడియం సైజులో ఉండే ఉసిరికాయలని తీసుకోండి. ఉసిరికాయలని వాష్ చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. లోపల ఉన్న సీడ్స్ని తీసేసి అన్ని ఉసిరికాయలను కూడా ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇలా అన్నింటినీ కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులను వేసుకోండి. ఇందులోనే 1/4 టీ స్పూన్ దాకా మిరియాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. నువ్వులు కొంచెం చిటపటలాడిన తర్వాత ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలాగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకోండి. నూనె వేడయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ దాకా మినప్పప్పు, 1 టీ స్పూన్ దాకా శనగపప్పు వేసుకోండి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే 1/4 కప్పు దాకా పల్లీలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. పల్లీలు ఇంకా ఈ పప్పులు బాగా వేగాక ఇందులోకి 1 టీ స్పూన్ దాకా సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. అలాగే 6-7 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇందులోనే 1/4 టీ స్పూన్ దాకా ఇంగువను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ని వేసుకుందాము. ఉసిరికాయ పేస్ట్ని వేసేసి 1 నిమిషం పాటు వేయించండి. ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదండి, జస్ట్ పచ్చి స్మెల్ పోతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని వేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి మనం ఉడికించుకొని పొడి పొడిగా చేసుకున్న రైస్ మొత్తాన్ని వేసేసి బాగా కలిపేసేయండి. ఇలా అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పులిహోర అయితే రెడీ అయిపోయినట్లే. ఈ ఉసిరికాయల్లో 1-2 కాదండి, చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఈ సీజన్లో దొరికే ఉసిరికాయల్ని తీసుకోవడం మన హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఆమ్లం రబ్బర్ని ప్రిపేర్ చేసుకోవడానికి 1 కేజీ వరకు ఉసిరికాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసి నీట్గా తుడిచిపెట్టుకోండి. ఇప్పుడు ఈ ఉసిరికాయలని స్టీమ్ చేసుకోవాలి. దీనికోసం నీళ్ళనైతే మరిగించుకోవాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు ఒక చిల్లుల ప్లేట్లోకి ఉసిరికాయలను వేసేసి ఈ ప్లేట్ని ఆవిరి మీద పెట్టి మూత పెట్టి స్టీమ్ చేసుకోవాలి. ఇలా స్టీమ్ చేసుకోవడానికి మీరు ఇడ్లీ పాత్రను కూడా యూజ్ చేయొచ్చు. అయితే వీటిని మరీ సాఫ్ట్గా ఉడికించుకోకూడదు. అలా ఉడికిస్తే మురబ్బ త్వరగా చెడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇలా స్టీమ్ చేసేటప్పుడు ఉసిరికాయలని అన్ని వైపులా కుక్ అయ్యే విధంగా మూత తీస్తూ కలుపుకుంటూ 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఫోర్క్ని గుచ్చి చూస్తే ఈజీగా ఉసిరికాయలోకి వెళ్ళిందంటే మనకి కాయలు బాగా ఉడికినట్లు. వెంటనే స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక్కొక్క కాయని తీసుకొని అన్ని వైపులా కూడా ఫోర్కుతో గుచ్చి ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా అన్నింటికీ కూడా ఘాట్లు పెట్టుకున్నాక మనం తీసుకున్న 1/4 కేజీ ఉసిరికాయలకి 1/4 కేజీ వరకు చక్కెరని తీసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఈ చక్కెరని గిన్నెలోకి వేసుకోండి. చక్కెర కరగడం కోసం 2 టేబుల్ స్పూన్ల దాకా నీళ్లు వేసి కలిపి షుగర్ కరగడం స్టార్ట్ అయ్యాక స్టీమ్ చేసుకున్న ఉసిరికాయలని వేసుకోండి. లో ఫ్లేమ్లో కలుపుతూ తిప్పుతూ ఉంటే ఈ ఉసిరికాయల నుండి నీళ్లు ఊరి పంచదార కరిగిపోతుంది. ఈ షుగర్ కరిగేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా షుగర్ మొత్తం కరిగిపోయాక ఇందులోకి 1/4 టీ స్పూన్ దాకా ఉప్పును వేసుకోండి. అలాగే 3 యాలకుల్ని దంచి వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా నిమ్మరసాన్ని కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోండి. నిమ్మరసం వేయడం వల్ల ఇందులో ఉండే వగరు శాతం తగ్గిపోతుందన్నమాట. అలాగే యాలకులు వేయడం వల్ల ఈ స్వీట్కి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టి ఈ పాకాన్ని తిక్కుగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేశాక ఉసిరికాయలు కొంచెం సాఫ్ట్ అవుతాయి. అలాగే పాకం అనేది గోల్డెన్ కలర్లోకి టర్న్ అవుతుంది. మనం పాకం కన్సిస్టెన్సీ చూస్తే తీగ పాకం వస్తుంది. లేత తీగ పాకం కాదు, ముదురు తీగ పాకం వస్తుందన్నమాట. మనకి ఉసిరికాయల కలర్ కూడా లైట్గా చేంజ్ అవుతుంది.
ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మూత పెట్టేసి 6 నుంచి 8 గంటల పాటు వదిలేసేయండి. 8 గంటల తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఆమ్ల మురబ్బా అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. మనకి తేనె ఎలా అయితే ఉంటుందో అంత తిక్కుగా పాకం అనేది రెడీ అయిపోతుంది. ఉసిరికాయలు కూడా పాకాన్ని అబ్జర్వ్ చేసుకొని జ్యూసీగా అవుతాయి. ఇలా తయారు చేసుకున్న ఆమ్ల మురబ్బని ఒక ఎయిర్టైట్ గ్లాస్ జార్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు తినేసేయచ్చు. ఈ ఉసిరికాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి నేను 1/2 కేజీ వరకు ఉసిరికాయలను తీసుకున్నాను. ఈ ఉసిరికాయలని శుభ్రంగా వాష్ చేసుకొని నీట్గా తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. మీరు కావాలంటే వీటిని ఆవిరి మీద ఉడికించైనా కట్ చేసి తీసుకోవచ్చు. ఇలా అన్ని ఉసిరికాయలని కూడా ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకోండి. ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని వేసేసి ఫ్రై చేసుకుందాము. ఇవి ఇలా ఫ్రై అయ్యేటప్పుడే ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపుని, 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉసిరికాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. 4-5 నిమిషాల తర్వాత మనం ఉసిరికాయలని ఇలా స్పూన్తో గుచ్చి చూస్తే చూడండి మనకి సాఫ్ట్గా ఉండాలి. ఇలా సాఫ్ట్గా ఉడికించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరొక టీ స్పూన్ దాకా నూనెను వేసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా మెంతులు, 2 టీ స్పూన్ల దాకా మినపప్పును వేసుకోండి. వీటిని కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చి ఇంకా ఎండుమిర్చిని కలిపి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మొత్తం పచ్చిమిర్చినైనా తీసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రని, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి. మనకి ఈ పచ్చడిలో నువ్వుల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి చిన్న ముక్క చింతపండును వేసేసి వీటిని చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకుందాము. ఫస్ట్ వీటన్నింటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని వేసుకొని ఇందులోని 10-12 పొట్టు తీసిన వెల్లుల్లిని వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో అసలు నీళ్ళు అనేవి వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2-3 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకోండి. నూనె వేడయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా మినపప్పుని, 1 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. 4 వెల్లుల్లిపాయల్ని పొట్టుతో సహా వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ దాకా ఇంగువను కూడా వేసుకొని వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరి తొక్కును వేసేసి ఈ పోపు అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్లే. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యితో కలిపి తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆమ్లా క్యాండీ కోసం దీనికోసం ముందుగా ఇక్కడ నేను 250 గ్రామ్స్ వరకు ఉసిరికాయలని కడిగి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఉడికించుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకోండి. ఇందులోకి 500 ml వరకు నీళ్ళని పోసుకోండి. మనం డైరెక్ట్గా ఉసిరికాయలని ఉడికిస్తే అందులో ఉండే పోషకాలన్నీ పోతాయన్నమాట. అందుకని ఆవిరి మీద ఉడికించుకోవాలి. నీళ్లు వేడయ్యాక దీనిపైన చిల్లుల జల్లెడను పెట్టుకోండి. ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న ఉసిరికాయలను వేసుకోండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి హై ఫ్లేమ్లో 8 నుంచి 10 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మీకు చూస్తేనే తెలుస్తుంది కదా ఉసిరికాయ బ్రేక్ అయిపోయింది. మీకు ఇంకా క్లియర్గా ఉడికాయ లేదో తెలియాలంటే చాకుతో ఇలా గుచ్చితే ఈజీగా దిగిపోవాలి. ఇలా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ జలాన్ని తీసేసి పక్కన పెట్టి కొంచెం చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారాల్సిన పని లేదు, మనం పట్టుకోగలిగినంత వేడిగా ఉంటే సరిపోతుంది. ఇలా ఉసిరికాయని తీసుకొని లోపల ఉండే గింజను తీసేయండి. ఇలా అన్ని ఉసిరికాయల్లో ఉన్న గింజలన్నీ తీసేసి పక్కన పెట్టుకోండి. మీరు కావాలంటే చాకుతో అయినా కట్ చేసి తీసుకోవచ్చు. ఇలా అన్నింటినీ కట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకోండి. ఇందులోకి ఉసిరికాయ ముక్కల్ని వేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా ఉప్పును వేసుకోండి. అలాగే 2 ఇంచుల అల్లాన్ని కట్ చేసి వేసుకోండి. మనకి అల్లం కూడా డైజెషన్కి చాలా మంచిది. ఇప్పుడు మూత పెట్టి ఎంత స్మూత్గా వీలైతే అంత స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. అసలు ఇందులో వాటర్ అనేది యాడ్ చేయకూడదు, ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కాబట్టి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోండి. ఇందులోకి 1.5 కప్పు దాకా షుగర్ని వేసుకోండి. మీరు కావాలంటే క్రిస్టల్ షుగర్ ఉంటుంది కదా, దాన్నైనా వాడుకోవచ్చు, లేదంటే బెల్లాన్నైనా వేసుకోవచ్చు. ఫ్లేమ్ని సిమ్లో పెట్టి అంతా మిక్స్ చేస్తూ ఉంటే షుగర్ అంతా కరిగి జారుగా అవుతుంది. ఇలా షుగర్ అంతా మెల్ట్ అయ్యాక ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఇదంతా కూడా బాగా దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మీరు చూస్తే ఇందాకటికి ఇప్పటికీ కన్సిస్టెన్సీ కాస్త తిక్కుగా అయ్యింది కదా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక నిమ్మకాయని తీసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో ఉండే జ్యూస్ని అంతా పిండుకోండి.
నిమ్మరసాన్ని వేసుకోవడం వల్ల ఈ క్యాండీ అనేది పుల్ల పుల్లగా తీయగా చాలా బాగుంటుంది. అలాగే నిమ్మరసాన్ని వేయడం వల్ల క్రిస్టల్స్ అనేవి ఏర్పడకుండా ఉంటాయి, మరీ గట్టి పడిపోదు అన్నమాట. ఇలా అంతా కలుపుతూ ఇంకాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యిని వేసుకోవడం వల్ల మనకిది మంచి షైనీగా కనబడుతుంది అన్నమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంకాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవుతున్నప్పుడు ఒక బటర్ పేపర్ని తీసుకొని ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేయండి. అప్లై చేయకపోతే పేపర్కి అంటుకుపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని బటర్ పేపర్ పైన వేసుకోండి. ఇప్పుడు చేత్తో కొంచెం ఫోల్డ్ చేసినట్టుగా చేయండి. ఇది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు చపాతీ కర్రతో కొంచెం లెవెల్ చేసుకోండి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో లెవెల్ చేసుకోండి. దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత పీసెస్ కింద కట్ చేసుకోవడమే. ఇప్పుడు ఒక చాక్ని షుగర్ పౌడర్లో డిప్ చేస్తూ పీసెస్ కింద కట్ చేసుకోండి. ఇలా అయితే మనకి అంటుకోకుండా ఉంటుంది. ఇది వేడిగా ఉన్నప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, పూర్తిగా చల్లారాక కొంచెం గట్టిగా అవుతుంది. ఇలా మీకు నచ్చిన సైజులో పీసెస్ కింద కట్ చేసుకోండి. నేనైతే చిన్న చిన్న స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. మీరు మీకు నచ్చినట్లుగా కట్ చేసుకోండి. మనం కావాలంటే దీన్ని ఇలా షుగర్ కోటింగ్ చేసేసి కూడా స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా నార్మల్గానే స్టోర్ చేసుకోవచ్చు. ఇది రోజుకో ముక్క పిల్లలైనా పెద్దలైనా తిన్నారంటే చాలా హెల్తీగా ఉంటారు. మీరు కూడా ఉసిరికాయలతో ఈ విధంగా ఒకసారి క్యాండీ ట్రై చేయండి. ఈ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.